నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో రాజకీయాలు కూడా కాస్త రసవత్తరంగానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ ఏదైతే అయిపోయినాయి, ఇది ఇప్పుడు 4వ తారీఖున రిజల్ట్ కోసం 3 పార్టీలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో ఏదైతే తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకునే కొన్ని నిర్ణయాలుకి సంబంధించి ఇటు ప్రతిపక్షాలు కూడా కాస్త అపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఉన్న జిల్లాలను కూడా 17 కుదించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మార్పు చేయాలనే ఉద్దేశంతో ఏదైతే రేవంత్ రెడ్డి గారు కీరవాణి గారితో కూర్చుని, అదేవిధంగా అందశ్రీ గారితో కూర్చుని దాన్ని మ్యూజిక్ అదే తర్వాత ఆ మార్పు కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నటువంటి అంశాన్ని కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో టీఎస్ని ఇప్పుడు టీజీగా చేయాలని చూడడం, ఎందుకంటే అది టీఎస్ కాదు టీఆర్ఎస్, మధ్యలో ఆర్ తీసేశారు అని దాని మీద కూడా చాలా రకాలైన వార్తలు వచ్చాయి. సో ఈ మార్పులన్నింటిని పరిగణిస్తే కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు, ఇవన్నీ కూడా పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టు అయింది తెలంగాణ పరిపాలన చూస్తుంటే అని చెప్పేసి ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో దీని మీద మనతో మాట్లాడడానికి ఉద్యమకారుడు అయినటువంటి చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా టీజీ మార్పు, అదేవిధంగా తెలంగాణ గీతాన్ని ఏదైతే జయ జయ తెలంగాణ జననీ జయ కీర్తనం అనే దాన్ని కూడా మార్పు చేయడం, రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి ఈ తరుణంలో కొత్త మార్పులు, అదేవిధంగా ఏంటి మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? టీఎస్ఆర్టీసీ కూడా ఆ లోగో కూడా మారుస్తుంది, మర్చిపోయినా. ఎస్, దాంట్లో చాలా మార్పులు చేయడం కూడా జరుగుతుందని ట్వీట్ చేశారు కేటీఆర్ గారు కూడా. ఏంటి దీని మీద ఏం సమాధానం చెప్తారు? తెలుగు జాతి బిడ్డలం 13.5 కోట్ల తెలుగు జాతి బిడ్డలు ఎక్కడ మొక్కలైపోయినా ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఉన్నతంగా జీవించాలనుకునే వాళ్ళం. ఒక కాకతీయ సమాజం కాదండి, ఈ దేశంలో 8 రాష్ట్రాలను పాలించిన వాళ్ళం. 8 రాష్ట్రాల పాలించి. ఓకే, చాలామంది తెలియకపోవచ్చు. తెలంగాణకు సంబంధించిన బిడ్డ, తెలంగాణ గల బిడ్డ మారుతీరావు గారు మహారాష్ట్ర ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించాడు. 99% మంది జనాలు తెలియకపోయి ఉండొచ్చు. ఓకే. అలాగే అప్పుడు మధ్యప్రదేశ్ అంటే సెంట్రల్ ప్రావిన్సెస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇడిపోయిన రాఘవేంద్ర గారు ముఖ్యమంత్రి కమ్ గవర్నర్. అప్పుడు 1931లో ఆ రైతు రుణం ఇచ్చిన ఈ దేశంలో మొట్టమొదటిసారి తీసుకొచ్చింది ఆయన. ఆ తర్వాత పర్లాకిమిటి రాజా గారు ఒడిశాకి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే వైద్యలింగం గారి నాన్నగారు సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ కూడా పాండిచ్చేరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కర్ణాటక 1954 మొట్టమొదటి రాష్ట్రం, అంటే మన దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి చెంగల్లాల్ రెడ్డి గారు. కర్ణాటక 7 రాష్ట్రాలు. 8వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ దక్షిణామూర్తి గారిని తమిళనాడుకి 5 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రి. స్టాలిన్ గారు నాన్నగారి పేరు దక్షిణామూర్తి గారండి. అది కరుణానిధి అంటారు, మార్చుకోవచ్చు పేరు. ఆయన జన్మతః ఆయన పేరు దక్షిణామూర్తి గారు. అది ఒక మతాన్ని సూచిస్తుంది, శివుని సూచిస్తుంది అనే భావంతో ఆయన ఏథిస్ట్ కాబట్టి దాన్ని కరుణానిధిగా మార్చుకున్నారు. అచ్చ తెలుగు బిడ్డ, వాళ్ళ బిడ్డ వాళ్ళకి క్లెయిమ్ చేసిన 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి చేసిన జాతి. అనేక దేశాలకు అధినేతలుగా చేశారు. చంపా దేశాన్ని అంటే వియత్నాం దేశానికి అధినేతలు చేశారు. తెలగ బాతు శాసనం అని ఉంది ఇండోనేషియాలో. ఆ రోజులోనే మనం ఎక్కడి నుంచి వెళ్ళినా అక్కడి నుంచి శ్రీలంకాయలు వెళ్ళారు. శ్రీలంకాయని ఏలూరు అని వెస్ట్ గోడ దగ్గర నుంచి. అలాగే మీకు తెలుసు వీరస్వామి రంగడు మారిషస్ దేశ అధ్యక్షుడిగా ఉన్నాడు. అనేక దేశాలకు వెళ్ళిన పాలించిన చేత శ్రీలంక ఆఖరి రాజు విక్రమ రాజసింగే అచ్చ తెలుగోడు. ఇదేంటి మొత్తం అంతా చరిత్ర మారుస్తున్నారు. రాజసింగే ఏంటి, అచ్చ తెలుగోడు ఏంటి, పేరెంత కాదండి. ఆయన పేరు స్వామినాయుడు, పిట్టినాయుడు గారు అబ్బాయి. విక్రమ రాజసింగ్ అని బిరుదు, అంటే అక్బర్ బిరుదు జలాలుద్దీన్ ఆత్మషాహి ఉంటుంది. షాజహాన్ పేరు అలా వేరు ఉంటాయి. అది షాజహాన్ అనేది, అక్బర్ అనేది, జహాంగీర్ అనేది, ఔరంగజేబులు అనేది బిరుదులై. అసలు పేరు విక్రమ రాజసింగ్ అనేది ఆయన పెట్టుకున్న ఆ కిరీటానికి, అంటే ఆ కింగ్ పెట్టుకున్న పేరు, అసలు పేరు స్వామినాయుడు అండి. అలాంటి అనేక దేశాలను పాలించిన గత ప్రపంచానికి కాపాడిన టెట్రాసైక్లిన్, ఆరోమైసిన్ లాంటి డ్రగ్స్, ఇంటర్మీడియట్ డ్రగ్స్ కాపాడిన ఘనత ఉన్న దేశం. ఏనాటి పోరాటం కొమరం భీం పోరాడిన, సమ్మక్క సారక్కలో తమ ఆధిపత్యాన్ని దాడి చేసి ఇక్కడ పోరాడిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలబడే ఒక అద్భుతమైన పోరాటం వచ్చిన, శ్రీకాకుళం పోరాటం వచ్చిన, అలాగే అల్లూరి సీతారామరాజు పిడికిలు బిగించి కనిగడ్డ హనుమంతు చేసిన ఒక గొప్ప ఉద్యమం జరిగింది. అందువలన తెలంగాణ మామూలుగా చెప్తున్నా అండి, నా తెలుగు జాతిలో ఒక భాగం. నేను అన్ని 14 కోట్ల మంది నాకు కావాలని చెప్పాను. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాల్లాగా ఆ రాష్ట్రం పక్క రాష్ట్రం నాకేంటండి, అది కొన్నాళ్ళు ఈ రాష్ట్రం నేను ఎప్పుడు అనలేదు. అందుకనే ఇక్కడ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జర్నలిస్ట్ గారు కూడా ఒకసారి, నేను ఆదిలాబాద్లో ఉన్నప్పుడు కాదు, మహబూబ్నగర్ దగ్గర చెంచులగూడెల్లో
లోపలికి వెళ్ళి హెల్త్ క్యాంపులు పెట్టి వస్తున్నాడు. అదేంటి సార్ మీరు తెలంగాణ తిరుగుతున్నారు, నాకు తెలుగు జాతి అంతా కావాలనుకున్నాక తిరుగుతానన్నా. అలాగే కోవిడ్ వచ్చినప్పుడు కూడా 3 నా మిత్రులతో కలిపి ఇక్కడ ఇది మాస్కులు లేని సందర్భంలో N95 కొట్టేస్తున్నారు, పోలీసులు కూడా తీసుకున్నారు కొన్ని, తీసుకొచ్చి 3 జిల్లాల్లో, అది కాకుండా మిగతా శానిటైజ్ చేసినప్పుడు ఈటెల రాజేంద్ర గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. వెళ్ళేయండి మిగతా కావాలంటే మిగతా కూడా మొత్తం నేను మిగతా జిల్లాలో కూడా ఇస్తాను, ఉమ్మడి జిల్లాల సంగతి చెప్తున్నాను, ఇస్తాంటే అక్కడ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి మేమైతే మీకు ఎందుకంటే అంత ఖర్చున్నారు. అలాగా ఒక రాష్ట్రం తెలుగు జాతి అంతా నాదనుకుని భావిస్తున్నాను, అందుకని మాట్లాడుతున్నాను ఇంతసేపు మీకు మాట్లాడి. సరే, కమింగ్ అప్ బ్యాక్ టు ద పాయింట్, తెలంగాణ అస్తిత్వాన్ని తను ప్రదర్శించుకోవడం తప్పు కాదు. కేసీఆర్ గారి వరకు ఒకటి మెచ్చుకుంటున్నాను, అందులో అనేక మంది ఉద్యమకారులను గౌరవించకపోయి అంటున్నారు, కానీ అత్యధిక 500 మందికి ఎంత కార్యక్రమాలు చేస్తున్నారు. చాలామంది ఉద్యమకారులు లేని వాళ్ళకి పీట వేసిన పక్కన పెడదాం, ఉద్యమకారులు కూడా పెద్ద పీట వేశారు. అందులో ఇప్పుడు కోదండరామ్ గారితో కానీ అందశ్రీ గారితో కానీ విభేదాలు వచ్చి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వెళ్ళి ముందే చక్కని తిప్పి ఇది రాకపోతే ఈయన దెబ్బకూడదని చూశారనేది మనసులో ఉంటే ఆయన ఒక కక్షాదింపు ఆయన కూడా ఉంటుందండి ఆయనకి, కేసీఆర్ గారికి. ఐ డోంట్ హ్యావ్, ఆయన ఏం మాట్లాడారో తోటి తెలుగు జాతి బిడ్డల మీద నా గుండె ఇంకా గాయపడి ఉంది. ఆయన రాష్ట్ర విభజన కోరటం ఆయన హక్కు, కానీ పక్కన వాళ్ళ మీద దుర్మార్గంగా హేయంగా మాట్లాడతానే చాలా తప్పు. ఆయనగా చాలామంది మాట్లాడారు, కవులు మాట్లాడారు, అంగాలను కడుకు చాలా దుర్మార్గంగా కవులు రాసి ఇవాళ బాధపడుతున్నారంట ఇవాళ కేసీఆర్ గారు. దట్ డిఫరెంట్ ఇష్యూ. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, ఇవాళ ఒక తన అస్తిత్వాన్ని ప్రకటించుకుంటుంది సమాజం. అందుకని ఇవాళ తెలంగాణ దాంట్లో కేటీఆర్ గారు సరే ఏదేసినా అక్కడ కాకతీయ ఒక తోరణం, ఇవాళ ఉత్తర భారతీయ చరిత్రకారులు రాయకపోవచ్చు, కానీ దక్షిణాది నేతల పాలకులకి భారతదేశ చరిత్రలో తీరని అన్యాయం చేశారు. ఈ ప్రపంచ విదేశాలను కూడా జయించిన అద్భుతమైన సామ్రాజ్యం చోళ సామ్రాజ్యం ఉంటే దాన్ని అసలు ఎన్ని దేశాలను ఎక్కడ శ్రీలంక నుంచి ఇండోనేషియా నుంచి థాయిలాండ్ అన్ని చోట్ల ప్రచారం చేసి అది అందుకే చేస్తే చరిత్రలో వేయలేదు. ఆ బెంగాల్ వరకు జయించి పరిపాలించిన సందర్భాలు ఉన్నాయి ఇతర ప్రాంతాలు. కాకతీయ సామ్రాజ్యం అనేది ఒక సామ్రాజ్యాన్ని అణిచిపెట్టడానికి చూశారు వాళ్ళు. ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యాన్ని పక్కన ఇదేనా మనకి రాచరికాలంటే, నేను రేవంత్ రెడ్డి గారు అన్న విషయం మాట్లాడుతున్నాను. ఇదే ఇప్పుడు మోడీ గారు మన మీద 2 రాష్ట్రాల మీద తెలుగు రాష్ట్రాలని అణిచిపెట్టి ఉక్కుపాదంతో అణిచేసి వేధించి ఇవన్నీ చేస్తూ ఉన్నారు, బానిసల కింద తయారు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ అయితే. కానీ తెలంగాణ సమాజం లేదు, దయచేసి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. ఒకే తెలుగు తల్లి పెట్టలో ఎవరన్నా కాదనం ఖచ్చితంగా నేను దాని మీద ఉన్నాను. ఇప్పుడు ప్రోటోడోలికోసెఫాలి మన స్కల్ ఇండెక్స్ ఒక మహారాష్ట్రన్స్, కన్నడగాసు, ఒరియాసు, తమిళన్స్ డిఫరెంట్ అయినా ఒక ప్రోటోడోలికస్ కన్నా అంబేద్కర్ గారు బుక్ ఒకసారి చదవండి, దాంట్లో సంచిక దాంట్లో ఉంటుంది అంబేద్కర్ గారి ప్రసంగాలు 1వ భాగంలో, మీరు దయచేసి చదవండి. లేదంటే మా ఆంథ్రోపాలజిస్ట్ నాకు కనుక్కోండి. తెలుగు జాతి ఒక్కటిగా నేను భావిస్తాను, సరే ఎవరుగా. కానీ ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఉండి బట్టి విక్రమార్క గారు సోదరుడు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వీరభద్రం గారు, వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా తమ హక్కుల కోసం పోరాడుతున్నారు ఢిల్లీ పాదశాల మీద, ఎక్సెప్ట్ బీజేపీతో. అంటే ఐ డూ రెస్పెక్ట్ లక్ష్మణ్ గారు, చాలా మంచి మిత్రులు, మంచి చిరకాల పరిచయస్తులు. కృష్ణరెడ్డి గారు అందరూ కొంత చేయొచ్చు, కానీ ఇవాళ అస్తిత్వానికి ప్రమాదం వచ్చేటట్టుంది డెఫినెట్గా. అందుకని ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చర్యలో కొన్నింటిని అభినందిద్దాం. ఏది అందశ్రీ గారు జై హే, నేను ఆ రోజు చాలా చర్చలో నేను రసమై బాలకృష్ణ గారు, దేశపతి శ్రీనివాస్ గారు, ఇంకా చాలామంది ఉన్నారండి, వాళ్ళందరితో నేను మాట్లాడాను. మా తెలుగు తల్లికి పాట ఎందుకు, బిరబిరా కృష్ణమ్మ తరలిపోతుంది, ఎక్కడ తరలిపోతుంది అంటారు, దేశం అక్కడ వెళ్ళిపోతుంది, మా సాగు చేయట్లేదు, చాలా మాట్లాడారు. సరే, జై హే తెలంగాణ జని ఆయన అందశ్రీ గారు మీరు పరిచయం అయితే మేము ఉద్యమాల్లో ఆయన ఎలా ఉన్నాం ఇద్దరం బాగానే ఉండేవాళ్ళం. ఐ రెస్పెక్ట్ హిమ్. నేను ఆయన రండి అని చెప్పి ఉండి ఉత్సవాల్లో ఆయన తీసుకెళ్ళి సన్మానం కూడా చేయించాం. ఒక ఆత్మీయ ఆయన పాట దయచేసి అందరూ ఒకటేనండి, మాయమైపోతున్నాడమ్మా మనిషి అని ఒక అద్భుతమైన పాట. ఎక్కడ దాకా మీ గుండె లోతుల్లోని తడుతుందండి అది. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జానపద సాహిత్యాన్ని కానీ ఆయన చదువుకోలేదు. నేను పుస్తకం ఇచ్చాను 600 పేజీలు రాసిన, శ్రీనివాస్ గారిని చదువుకోలేదు. నమ్మలేరు కదా. ఈ ఓలగా నుంచి ఇప్పుడు రాహుల్ సాంకృత్యాన్ని పక్కన పెట్టండి, ఓలగా నుంచి అమెజాన్ అడవుల్లో తిరిగి నైల్ నది ప్రపంచంలో నదులన్నీ తిరిగి వచ్చాడు ఆయన అందశ్రీ గారు. ఆ అందశ్రీ గారు కలం నుంచి జాలివారిన దాన్ని కేసీఆర్ గారు నేను కొన్ని సవరిస్తాను, 10 జిల్లాల తెలంగాణకు ప్రణమిల్లుతామనేది మారుస్తాను అన్నారు కేసీఆర్ గారు. సరే, చెప్పండి వాళ్ళ ఇష్యూ ఏమైంది అక్కడ, ఆ గీతాన్ని లేకుండా చేశారు. ఆయన మీద కోపం వచ్చి ఈ దాదాపు 10 సంవత్సరాలు ఎన్ని ఫంక్షన్స్లో ఎన్నిసార్లు పెట్టారు చెప్పండి పాటని. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనేది సింగరమాడి సుందరాచారి గారు ఎవరైనా తమిళ అర్జున తెలుగు కోసం రాసి పెట్టారు.
టంగుటూరి సూర్యకుమార్ గారు పాడారు అదంతా. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గీతంగా పాడుకున్నాం. ఇవాళ తెలంగాణకి ఆ గీతాన్ని ఎలా చేశారు? ఇవాళ డెఫినెట్గా దాంట్లో మార్పులు ఏం తప్పు కాదు. అందశ్రీ గారిని కూర్చోబెట్టి చేస్తున్నారు. ఖచ్చితంగా అవసరమే అది. నేను చెప్తున్నా అండి, అవసరమే. ఒక ప్రాంతీయ అస్తిత్వాన్ని ప్రతిఫలించే పాట అవసరం. ఇంకా బెస్ట్గా రావచ్చు. ఇంకా ఈయనే బాగుంది మార్చి ఒక పదం మార్చానని ఆయన ఇంకో మార్పు పక్కన పడేశారు. ఐ టోటలీ సపోర్ట్ అందశ్రీ గారు. అలాగే ఇంకొకరు మొదలుపెట్టారు కీరవాణి గారు. ఎవరు మాట్లాడుతున్నారు? యాదగిరి గుట్ట దానికి ఎవరు రూపకర్తలు? సినిమా వాళ్ళే. ఎవరు వాళ్ళిద్దరు? ఎవరు? ఏ ప్రాంతం వాళ్ళు? సాయి గారు కానీ లేకపోతే రవి గారు కానీ ఎక్కడ వాళ్ళు? ఎవరు? కోస్తా రాయలసీమ తెలుగు మిగతా ప్రాంతాల వాళ్ళు కాదా? అందుకని కీరవాణి గారు చేస్తే తప్పైపోతుందా? ఒకటి కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాడు కోడిగుడ్డు మీద ఏకలు పీకడం అంటారు. ఇట్లా కూడా బాగా. మూడోది, ఇవాళ ఆ రాజచిహ్నం ఇప్పుడు 2 విషయాలు వచ్చినాయి. తెలంగాణ తెల్లని తీసుకొచ్చారు. తెలంగాణ తెల్లి అన్నారు, కోస్తా తెల్లి, రాయలసీమ తెల్లి, ఉత్తరాంధ్ర తెల్లి ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇన్ని తల్లులు ఉంటాయి సార్? కాదండి, తెలుగు తెల్లే ఉందని. తర్వాత తెలుగు భాష కేసీఆర్ గారు తెలుగు భాష మహాసభ జరిపారు. తెలంగాణ భాష కాదు, తెలుగు భాష కదా. సరే, ఏదేమైనా ఒకటి చెప్తున్నానండి, దయచేసి అది ఒక రాచరిక చిహ్నంగా కాదు. ఒక తెలుగు వారికి ఒక సామ్రాజ్యాన్ని, అక్కడ కూడా రాణి రుద్రమ్మదేవి యొక్క మొట్టమొదటిసారి దేశంలో మహిళల కోసం ప్రసూతి హాస్పిటల్ కట్టించింది. దాని శాసనాలు కూడా అక్కడ ప్రస్తుతం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిలోనే ఉన్న వెంకటపాలానికి దాని మధ్యలో పక్కన ఉందన్నమాట. వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ఎన్ని అడుగుల శాసనం, అది రాతి శాసనం కూడా పెద్ద 20 అడుగుల పెద్ద పిల్లర్లాగా దాని మీద చెక్కున్నాయి. అందువలన అది తప్పని భావించాను. ఆ తోరాన్ని తొలగించాల్సిన పని కూడా లేదండి. ఒకసారి గుర్తొచ్చిన తర్వాత ఏలేటి అద్భుతమైన కళాకారులతో కూడా చేయించారు కేసీఆర్ గారు. ఏమైనా చిన్నపాటి మార్పులు ఐ డోంట్, కానీ దాన్ని ప్రతిసారి పాలకుడు వచ్చిన తర్వాత మార్చుకుంటూ వెళ్ళిపోతే సరికాదు. అందువల్ల అది సరికాదని నా అభిప్రాయం. చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. సత్యమేవ జయతే వెనక్కి పైకి కింద రాడుకొని మొదట వచ్చిన తర్వాత కూడా మార్చారు. కానీ మనం చూసాం సార్, కేసీఆర్ గారి పరిపాలనలో ఇప్పుడు యాదగిరి గుట్టని అద్భుతంగా కట్టారు. అదేవిధంగా సెక్రటేరియట్ మొత్తం అదే ఉన్నదాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. దాన్ని అద్భుతంగా చేశారు. దాన్ని ఒక ఆర్ట్ డైరెక్టర్ తోటి. అదేవిధంగా సెక్రటేరియట్ ఒకటి కూల్చడం, ఇప్పుడు ఏదైతే మన కట్టడం మళ్ళీ దాదాపు కొన్ని వేల కోట్ల పెట్టడం, తెలంగాణ జ్యోతి పెట్టడం, తెలంగాణ జ్యోతి. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం గారు పెట్టడం అట్లా. కానీ అక్కడ ఉన్న తెలుగు తల్లి విగ్రహం తీసుకెళ్ళి అక్కడ షెడ్లోనే పడేశారు. కనీసం అక్కడ ఇది చాలా బాధాకరం. అది దానికి అడ్డు రాకపోయినా సరే ఎదురుగుండా ఉండటం, దాన్ని తీయటానికి కొన్ని నామ్స్ కూడా ఉండాలండి. అది చాలా ఎవరో తప్పనుకోరు. కానీ నిజంగా దాని గురించి ఎవరు మాట్లాడతలే. మేము మాట్లాడినా ఈ మీడియా 90% మీడియా మాకు, ఎందుకంటే మేము ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం గట్టిగా చేసాము. నేను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి విభజన మంది ప్రత్యేక హోదా సాధించిన తద్విషయం నేను, తర్వాత రామకృష్ణ గారు మేము పిలిపించాం. స్టేట్ మొత్తం మేము గొప్ప నాయకులం కాదు. స్టేట్ 3 బంధువులు పిలిపించాను. స్టేట్ మొత్తం మా బంధు పిలుపుకి సహకరించింది. మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోయింది స్టేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మొట్టమొదటి బంధు మేమే పిలిపించాం. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి 1,27,000 అప్లికేషన్ వచ్చినాయి. దయచేసి వెరిఫై చేసుకోండి. వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన లేక్ గెస్ట్ హౌస్లో మే 6వ తారీఖు ఇప్పుడు సంప్రదింపులు ప్రారంభిస్తే మొట్టమొదటి నాకు ఆయన రాజేశ్వరం గారు, తర్వాత సెక్రటరీ ఇద్దరు కూడా ఫోన్ చేసి దుగ్గల గారు మీతోనే ప్రారంభించారు. 1,20,000 పార్టీలు నా తర్వాతే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మిగతా చోట్ల కలిశారు. తర్వాత మిగతా వాళ్ళు నాతోనే నెగోషియేషన్స్ ప్రారంభించారు ఆంధ్ర తెలంగాణ విభజనప్పుడు. నేను ఎందుకంటే ఒక విద్వేషాన్ని ప్రశ్నించే ప్రతి జగట్పాటి గాలిగోపాల్ గారిని, ఆయన విజయవాడ ఎంపీ లగడపాటి గోపాల్ గారు ఉన్నారు. పెప్పర్ స్ప్రే ఏం కొట్టారు ఆయన చెప్తున్నాను. ఓ పక్కన వీళ్ళందరూ ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చగొట్టేది కాకుండా ఒక మంచి కొండ లక్ష్మణబాబుజీ గారితో కలిసి ప్రయాణం చేశాం చాలాసార్లు. నేను ఇంటలెక్చువల్స్ మీట్ అని చెప్పి ఆ రోజు కోదండరామ్ గారిని, ఈవెన్ జయశంకర్ గారు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో బాగాలేదండి, వారిని, హరీష్ రావు గారిని, కనకదుర్గ గారిని, ప్రముఖ సంపాదకులు జర్నలిస్టు టంగసాల అశోక్ గారిని ఇటు పిలిచి అటు నుంచి అనేక మంది ప్రొఫెసర్ని పెట్టి మీటింగ్ పెడితే మమ్మల్ని తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి ప్రయత్నం చేశాను. చాలా బాధలు పడ్డాను. ఆంధ్రప్రదేశ్లో చాలామంది విభాజితం కోస్తా రాయలసీమలో ఉన్న బూతులు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కొడతానన్నారు. మీటింగ్ పెడితే పట్ల ఈ ఎంపీలు దిక్కుమాల రాజకీయ నాయకులు కొంతమంది చేసిన దుర్మార్గం ఏందండి. ఓ మంచి ప్రయత్నం, మాకు ఇలా సమస్యలు ఉన్నాయి పరిష్కరించామంటే
అలాంటి దారుణమైన పరిస్థితికి వెళ్ళారు. ద్రోహం నో, నా తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలని చేశాను, ఇప్పటికీ ఎప్పటికన్నా సరే కోరుకున్న మోటివ్ అదే. కానీ ఇవాళ నా అభిప్రాయం ప్రకారం ఆ టీజీ కూడా కరెక్ట్ అని చేయటం రేవంత్ రెడ్డి గారు. పిచ్చోడి చేతిలో రాయి కాదు, ఏం కాదు. ఇప్పుడు అది ఏమైంది, నేను ఆయన టికెటిఆర్ గారి మీద ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన తెలంగాణ దాంట్లో ఒక సాఫ్ట్వేర్ దాన్ని 54,000 కోట్లు దాన్ని 2,41,000 కోట్లకి 2023 మార్చి నాటికి తీసుకెళ్లిన దాంట్లో ఒక ప్రముఖ పాత్ర పోషించారు ఆయన. కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు కూడా, ఆయన కేటీఆర్ గారు కొంచెం ప్రజల నుంచి దూరంగా జరగవచ్చు కానీ హరీష్ రావు గారు ప్రజల మనిషిగానే ఉన్నారు. కేసీఆర్ గారు అయితే వెళ్ళిపోయి ఎక్కడో చక్రవర్తిగా కూర్చునే దాంట్లో అహం కుటుంబ పాలన ఆయన మైనస్ మన రాజకీయాలకు తరమాడుకున్నాం. కానీ ఇది మాత్రం టీజీ అనేది ఎప్పుడో ఎలక్షన్ ముందు కూడా చాలామంది డిఫైయింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టీజీ కింద ఏపీ తీసేసి టీజీ కింద వేసుకున్నారు. అవును, అసలు ఓయూలోకి వెళ్తే మా బళ్ళు కూడా టీజీ అని రాసేవారు బలవంతంగా. అలాంటిది ఆయన మార్చడం తప్పు కాదు. అందువల్ల ఆర్టీసీ గుర్తును కూడా ఒక ఏదో కాకతీయుల మీద కోపం ఇంకో ఎందుకండి ఇది. కానీ నేనేమంటున్నానండి సార్, ఒకవేళ రేపు పొద్దున్న మళ్ళీ టీఆర్ఎస్ వచ్చింది అనుకుందాం, బీఆర్ఎస్ఏ మళ్ళీ మారుస్తారా ఇవన్నీ? అదే మంచి పద్ధతి కాదంటున్నాను నేను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు హెల్త్ మార్చేసి అది మంచి పద్ధతి కాదు. మీరు కావాలంటే వేరేది పెట్టుకోండి. ఇవాళ ఇలాంటి సిస్టమ్స్ మంచిది కాదు అని నా అభిప్రాయం. ఎన్నికలు మాత్రం నేను అనుకుంటా ఉన్నాను. మీరు ఇంకోటి అడిగారు, ఎలక్షన్స్ ఏ పార్టీకైనా వస్తాయి. ఉత్తర భారతీయ జనతా పార్టీకి మీరు ప్రశ్నించట్లేదు. ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే అందుకే అడిగాను సార్. మళ్ళీ నా తెలుగు జాతిని మీరు భారతీయ జనతా పార్టీ కంటే ముందు ఉత్తర భారతీయ జనతా పార్టీ అని ఎప్పుడు కాదు కదా, 10 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాం కదా. అవును, చాలా మంది దాంట్లో ఉత్తర భారతీయ జనతా పార్టీ టీవీలో ఉండేవారు కూడా వ్యతిరేకించారు. వాళ్ళు ఏమన్నారంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ నేను గౌరవిస్తాను. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు నా కాశ్మీర్ కోసం ప్రాణం అర్పించాడు. ఆయన మదన్మోహన్ మాలవీయ గారు 1917లో హిందూ మహాసభను స్థాపించారు. 1952లో అది భారతీయ జనసంఘం మారింది. 77లో దాన్ని BLDలో విలీనం చేశారు. 80లో ప్రస్తుత పార్టీ అద్వానీ గారి నేతృత్వం ఆరంభించింది. పార్టీ వాజ్పేయి గారు అందరినీ గౌరవిస్తాను నేను. కానీ ఎప్పుడైతే ఆదానీ గారు ఇద్దరు మనుషులు ముందు పెట్టి ఆడిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి, నేను చెప్తున్నా తెలంగాణకి నమ్మక ద్రోహం చేశారండి వీళ్ళు. కృష్ణా మిగులు జలాల విషయంలో అందరికీ 2 రాష్ట్రాలు పంచండి, ఆ విషయం 2 రాష్ట్రాలకు కూడా ఇబ్బంది జరుగుతుంది. ఇలా వాళ్ళకి పైనాళ్ళకి అధికారం లేదంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఈ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. ఎందుకని మాట్లాడలేదు కేటీఆర్ గారు? ఎందుకని మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు వేసారు? వాళ్ళ జాగీరా తప్పయ్యా అని చెప్పి మేము అందరం మీటింగ్ పెట్టాను. మేము మీటింగ్ పెట్టాం మన జగన్. కానీ టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు కదా సార్, వాళ్ళే మాట్లాడతారు. కాంగ్రెస్ కూడా మాట్లాడలేదు అంటున్నాను నేను. అయిపోయింది. రెండో విషయం మాట్లాడుతున్నా. అఫిడవిట్ కాదు, ట్రిబ్యునల్లోకి వెళ్ళి సుప్రీంకోర్టులో కాకుండా వెగనిస్ట్ చేశారు. ఒక్క ITIR ఎంతో అద్భుతంగా ఉండేదండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అని 2012-13లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే దాన్ని పక్కన పడేశారు. ఒక్క నేషనల్ ప్రాజెక్టుకి ₹10 లేదు కేంద్ర ప్రభుత్వం. మధ్యలో రోడ్లు ఉన్నాయి, ఏదో ఇచ్చిన ఏం చేస్తారు? తెలంగాణ గుండెకాయలే ఉంది. అవి నార్త్ నుంచి సౌత్, ఈస్ట్ నుంచి వెస్ట్కి మధ్యలో ఉంది. సచ్చినట్టు నేషనల్ హైవేస్కి ఎక్స్పాండ్ చేసుకోవాలి. అది కూడా టోల్ తీస్తే టోల్ రేట్లు 1,00,000 కోట్లు ప్రైవేట్ శాంక్షన్, 1,00,000 కోట్లు 80,000 కోట్లు బ్యాంకులోనూ మనకు తోలు తీస్తారు. వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం ఏదో కొంత ఇస్తుంది. మనకు తెలంగాణకి ఇచ్చింది ఏంటి? నువ్వు చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ కోసం కాన్పూర్ నుంచి చేసుకున్న 7 మెట్రోలు మీ రాష్ట్రంలో చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఇండియన్ డిఫెన్స్ కారిడార్ తీసుకెళ్ళి నిర్మలా సీతారామన్ గారు అక్కడ పెట్టుకున్నారు. అరే డిఫెన్స్ పార్టీ కర్నూలు లేకపోతే అటు నుంచి గుంటూరు నుంచి ఇటు వరంగల్ వరకు వేసుకుంటే 2 రాష్ట్రాలకు ఉపయోగం కదా. నీ 2 రాష్ట్రాలకు వేసుకుంటావు, నీ రాష్ట్రానికి వేసుకుంటావు. మీ మోడీ గారు తెలంగాణకి డిఫెన్స్కి 2 కారిడార్లు పట్టుకుపోతే ఒక్కటి కూడా తిరిగి అర్హత లేదు. ఎక్కడ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి చిన్న ఏదో చేసి మంత్రం చేసి వెళ్ళిపోయారు. బయ్యారు ముఖ్య ఫ్యాక్టరీ ఏమైంది? ఇవాళ ఏం అన్యాయం చేస్తారు నిధుల విషయంలో. ఒక్క గుజరాత్కి బొంబాయి నుంచి బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు మొత్తం ఏదో 1,40,000 కోట్లు బడ్జెట్లో 1,900 కోట్లు పెట్టి చప్పట్లు తెరుచుకుంటున్నారు. ఇవాళ తెలంగాణకి 4,000 కోట్లు ఇచ్చి మేము పెంచాం 10 రెట్లు అంటా ఉన్న 4,000 కోట్లు ముస్టేసినట్టు వేసి ఆ ఉత్తరాఖండ్ చిన్న రాష్ట్రానికి 5,000 కోట్లు పెడతారా? ఒక సెంటర్కి ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి 25,600 కోట్లు కేటాయించి తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భిక్షాపాత్ర చూపిస్తారు. ఆంధ్రప్రదేశ్కి అయితే హోదా విభజన హామీలో నమ్మద్రోహం చేశారా? ఏం చూసండి నేను చెప్తున్నాను. అయినా సరే మతాన్ని అడ్డం పెట్టుకుని ముందుకు వస్తూ ఉన్నారు. చెప్తున్నాను, కులాన్ని అడ్డం పెట్టుకుని ముందుకు వస్తూ ఉన్నారు. తెలంగాణకి నిజంగా నమ్మకద్రోహం చేశారు. 9 బడ్జెట్లు నేను చెప్తున్నాను. నయవంచం చేస్తారు ఆంధ్రప్రదేశ్కి, తెలుగు రాష్ట్రాలకి. మొత్తం
ఆ ఎక్స్ప్రెస్ హైవేని ఢిల్లీ నుంచి గుజరాత్ని తిప్పుకుంటూ తీసుకొచ్చారు. అది పక్క నుంచి వేరే మధ్యప్రదేశ్ తీసుకొచ్చారు బొంబాయికి వేసుకుని. ఇప్పుడు ఇంకా 9,60,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు తెలంగాణ అది గుజరాత్లో అండర్ ఇంప్లిమెంటేషన్ ఆర్ అంత పైప్ లైన్ నడుస్తుందంట. మోదీ గారు వికసిత గుజరాత్, మన అక్కడికి వెళ్ళి వైబ్రెంట్ గుజరాత్ అయింది. వైబ్రెంట్ నేమ్ అండి, వైబ్రెంట్ గుజరాత్ అని పెట్టారు. పెట్టిందా తీసుకెళ్తే తెలంగాణలో ఎన్ని లక్షలు పెట్టారండి? కనీసం ఇచ్చారా? ఏం చేస్తున్నారు వీళ్ళు? మొత్తం విదేశాలకు వెళ్ళటం, ఆ పక్కనేమో అదానీ గారు అండ్ కంపెనీ వెళ్ళిపోవటం, ఆ ప్రాజెక్టులో దనిపోతాం. గూగుల్ CEO ఎక్కడ ఆయన సత్యనారాయణ గారు, నా తెలుగు బిడ్డ, వెళ్ళి మోడీ గారు వీళ్ళు ఏం చేశారు? అంతా కలిసారు, ఏం చేశారు? 10 బిలియన్స్ 84,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు గుజరాత్లో పెట్టించమని మాట తీసుకొచ్చాడు, అనౌన్స్ చేశాడు సత్యనారాయణ గారు. వారు పీరియడ్ ఆఫ్ టైంలో నా తెలుగు బిడ్డలను కూడా అందరు నా ఎక్కడ కావాలని సత్యనారాయణ అనంతపురం అనంతపురం జిల్లా ఆయన చదువుకుంది ఇక్కడ చదువుకున్నాడు, మణిపల్లి చదివాడు, ఇక్కడ చదివిన హైదరాబాద్ చదువుకున్నాడు. వాళ్ళ నాన్నగారు IAS ఆఫీసర్, తెలుసుకండి, బిఎన్ యుగంధర్ గారు. నేను అంటున్నాను, ఏంటి పరిస్థితి? ఏంటిది? ఎక్కడ పరిస్థితి అండి ఇది? ఏం చేయాలి? తెలంగాణలో ఆత్మగౌరవాన్ని అణిచేస్తా. కేవలం నేను బీజేపీకి వ్యతిరేకం కాదు, న్యాయం చేసి అధికారంలో రావాలని కోరుకోవాలి. కానీ ఈ విధంగా అందరినీ బెదిరించి ఈ విధంగా చేయటం మంచి పద్ధతి కాదు కదా. ఒక కృష్ణా జలాల విషయంలో మిగులు జలాలు పంచొద్దయ్యా, పై వాళ్ళకే తప్పయ్యా బాబు, మొత్తుకుంటా అడుగు రాష్ట్రాల కంటే మాట్లాడలేదే. కోయినా డ్యామ్ నేను చెప్పిన తప్పైతే మేము వెళ్ళొచ్చు, నాగేంద్రగా చనిపోయారు, అందరం వెళ్ళాం. కోయినా డ్యామ్ అని ఉందండి, ఆంధ్ర హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉంది. ఎక్కడ? మహారాష్ట్రలో. కృష్ణా జలాలు ఇక్కడ పడతా ఉంటే, ఇటు నుంచి వస్తూ ఉంటే అన్ని 100 TMC ఎంతన్నా, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ఎలక్ట్రిసిటీ కోసం తీసుకెళ్ళి ఆ టెకలను పడేసి అరేబియా సముద్రం, ఉప్పు నీటి సముద్రం కలిపేస్తున్నారు మంచినీళ్ళని. ఆ 100-150 TMCలు అన్నాక బాగుండేది కదా రాష్ట్రానికి. ఇవాళ ప్రాజెక్టులు ఎండిపోయినాయండి, శ్రీశైలం ఎండిపోయింది, ఇవాళ పంపు చేయాల్సి వస్తుందండి. అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ కానీ కృష్ణా జలాల్లో కానీ చేయాల్సి వస్తున్న పరిస్థితి ఉంది కదా. ఎలాంటి పరిస్థితి ఇలా జరుగుతుంది? అందువల్ల దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం వేస్తుంది చెప్తాను. తెలంగాణకి అన్యాయం చేసింది, ఏపీకి కూడా అన్యాయం చేసింది బీజేపీ అంటున్నారు. నమ్మక ద్రోహం చేశారు. మరి ఇప్పుడు ఇంత నమ్మక ద్రోహం చేసిన తెలంగాణలో ఈసారి ఎన్ని సీట్లు వస్తారని మీరు అనుకుంటున్నారు? 6 ముఖ్యంగా హైదరాబాద్లో 3 సీట్లు, హైదరాబాద్ మినహాయించేసి సికింద్రాబాద్లో మళ్ళీ ఆయన ఫామ్లోకి వచ్చారండి, బ్యాక్ టు ఫామ్. ఎవరు? కిషన్ రెడ్డి గారు. తర్వాత ఈటల రాజేందర్ గారు ఈజ్ ఎ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ ట్రీట్మెంట్. ఆయన ఐడియాలజీ అంతా తాడిత పీడిత ప్రజానీకం పట్ల పోరాడే వ్యక్తి కిషన్ రెడ్డి గారు, మన ఈటల రాజేందర్ గారు సోదరుడు ఈటల రాజేందర్ గారు. డెఫినెట్గా ఆయన పోరాటతత్వం ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆంధ్ర తెలంగాణ ఉద్యమాలు జరుగుతుంది, గొప్పకుని ఒక పొరపాటు మాట్లాడితే ఏఆర్ అమోస్ గారి ద్వారా నేను మాట్లాడి వెంటనే నేను సవరించుకుంటానని చెప్పిన మంచి మనిషి. సరే, ఉద్యమాల్లో మేము విభేదించుకోవచ్చు, అది వేరే సంగతి. ఈజ్ ద రైట్ పర్సన్ రాంగ్ టీమ్ అంటున్నాను. ఆయన నెగ్గే అవకాశం కనపడుతుంది. రెండోది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి, రాజకీయ హిస్టరీ ఉంది. కేవీ రంగారెడ్డి గారు వారసుడు. రంజిత్ రెడ్డి గారు బాగా మంచి వ్యక్తి అని అంటున్నారు. ఎవరండి? రంజిత్ రెడ్డి గారు బాగా మంచి వ్యక్తి. రంజిత్ రెడ్డి గారు నాకు పరిచయం ఉంది, వ్యక్తిగతంగా నేనేం తొప్పను ఆయన్ని. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కేసీఆర్ గారు అవమానించి పంపించేసినట్టు బాగుంది. అక్కడి నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు, మళ్ళీ ఎందుకని ఉత్తర భారతీయ జనతా పార్టీకి వెళ్ళారు. ఆయన మంచి, నేను అక్కడ ఢిల్లీలోకి వచ్చినప్పుడు ఆయనే మాట్లాడి, శ్రీనివాస్ గారు మీరు అందరూ ఫైట్ చేస్తున్నారు, హోదా మీకు ఆంధ్రప్రదేశ్ కూడా ఇస్తే మంచిదే అని అన్నారు. నేను ఎలా మర్చిపోతానండి మంచి మాట్లాడిన వ్యక్తిని నా కోసం. అయితే మీ లెక్క ప్రకారం సేవేళ సికింద్రాబాద్ ఈ 3 సీట్లతో పాటు ఆదిలాబాద్ సీట్ ఒకటి ఖచ్చితంగా 4 బండి సంజయ్ గారు కూడా, బండి సంజయ్ గారు ఉండగా పార్టీని లేపారండి. ఆయన ఒకటే ఆ వాచాలత్వం కానీ, ఆ మాటల్లో తప్పు కానీ, ఈ చీరిచింది అది తప్పే ఉండొచ్చు, సరే డిఫరెంట్ ఇష్యూ. ఆయన బైబిల్ పెట్టుకున్న తిరుపతికి వచ్చి మతం ఆంధ్రప్రదేశ్లో రెచ్చగొట్టి ఏదో చేయడం అలాంటి పద్ధతి మంచిది కాదు. తెలుగు జాతి పెట్టిన అందరం, నేను తెలంగాణ కూడా బాగుండాలనుకుంటా, ఆంధ్రప్రదేశ్ ఈ దేశం నెంబర్ 1 ఉండాలనుకుంటే తెలుగు జాతి పెట్టుకొని నేను కోరుకుంటా. కానీ ఆయన నెగ్గే అవకాశం ఉందండి. ఆయన కొంచెం సవరించుకోవాలి. ఆయన చెప్పులు మోయటం, లోపల వేయటం, గుజరాతీ పాఠశాల, కోటి లింగాల, ఎక్కడే కోటి లింగాల. క్రీస్తు శకం 70వ శతకంలో అక్కడ అమరావతి అండి, విజయవాడ పక్కన అమరావతి ఉన్న, ఇక్కడ కోటి లింగాలు ఉన్న పల్లిపాయించిన ఆంధ్ర శాతవాహనులు. గుజరాతీ వాళ్ళు మన మీద దాడి చేస్తారన్న వార్త అనగానే అశ్వారూఢులే ఖడ్గాలు చేపట్టి బాణాలు విల్లంబులు ధరించి కోటిలింగాల కరీంనగర్ నుంచి, అప్పుడు కరీంనగర్ కాదులేండి, అక్కడి నుంచి బయలుదేరి గుజరాత్ని జయించి వచ్చిన కెపాసిటీ ఉన్న ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అలాంటి వాళ్ళు ఆ కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన బిడ్డ ఆ గుజరాత్ దగ్గర చెప్పులు మోయటం, మళ్ళీ పెడతాం, అది ఆయన వ్యక్తిగతం కాదు, నా తెలుగు జాతి ప్రతిష్ట.
నేను ఆయన తండ్రిలా భావించుకుంటే మరి ఆయన తండ్రి గారు చెప్పుడు మోసారులేదు నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా తెలుగు జాతి ప్రతిష్ట. కానీ అదే బయట తీసుకొచ్చారు, తండ్రి లాంటి భావించి తీసేది. అది మరి ఆయన తండ్రి గారి తల్లి గారి ఎన్నిసార్లు పెట్టుకున్నా తెలియదు, ఏది తీసుకున్నా తెలియదు, ఆయన పెట్టాల్సింది. నేను అంటున్నాను సరే. తర్వాత ధర్మపూర్ అరవింద్ గారు జీవన్ రెడ్డి గారి మీద టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారు. అది ఒకటి గెలిచే అవకాశం ఉండొచ్చు. ఇక భువనగిరిలో బోర నర్సయ్య గౌడ్ గారు చాలా ఫైట్ ఇస్తున్నారు. ఈమె క్లించ్ అంటున్నారు. ఆరూరు రమేష్ గారు ఇస్తున్నారు, కానీ ఈమె నాట్. తర్వాత మహబూబ్నగర్ రోడ్ ఫైట్ ఇస్తున్నారు. నగర కర్నూలులో లేదండి, మామూలు ఫైట్ ఇచ్చినా మేబీ సెకండ్ ప్లేస్ కోసం ఫైట్ చేస్తున్నట్టున్నారు. మిగతా నల్గొండ ఖమ్మం జిల్లాలో డిపాయిట్ రాదండి. నల్గొండలో రాదు. నల్గొండ వస్తుందేమో తెలియదు. భువనగిరి ఒకటి, భువనగిరి నల్గొండ మరి పార్లమెంట్ సీట్ వేరే ఉంది కదా, దాంట్లో కూడా డిపాయిట్ రాదు. అది మీ లెక్క ప్రకారం 1 2 3 4 5 6 7 8 సీట్లలో కనీసం 5-6 సీట్లు గెలుచుకుంటారు. కొంతమంది 12 అని చెప్తున్నారు. ఐ డోంట్ ట్రస్ట్ అండి. హైదరాబాద్ కూడా వేసేస్తున్నారు. ఆవిడ విచిత్ర విశేష ఆవిడ ఇంతకే ఆవిడ ఆవిడ మా పాలకుల దగ్గర మొగల్తూరు పుట్టిన ఆవిడ మాధవీలత గారు. పశ్చిమ గోదావరి జిల్లా అంటాం కదా, మా పాలకుల దగ్గర పాలకుల నరసాపురం పక్కన మొగల్తూరు చిరంజీవి గారు పక్కన పుట్టిన వారు. సరే, ఆవిడ మాట్లాడడం తప్పలేదు, కానీ ఏది తమ అస్తిత్వం కోసం మాట్లాడతాం. కానీ కులాలు వచ్చిన తర్వాత కులాలను బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారంట. వాళ్ళు వచ్చిన తర్వాత కులాలు పెట్టారని చెవులో పువ్వులు క్యాబేజీలు పువ్వులు పెడతా ఆ అహంకారాన్ని, తామే గొప్ప వాళ్ళని పుట్టుకుతోనే కొంతమంది అహంకారాన్ని ప్రదర్శిస్తారు. చూసి అది మాత్రం మంచిది కాదు. వారు మార్చుకుంటే మంచిది. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి. ఓకే. సో కాంగ్రెస్కి మిగతాదండి అంటే బీఆర్ఎస్కి ఒకటి కూడా అంటే 0.1 కాదండి. ఒక సీటు మెదక్లో, దట్ ఈజ్ ఆల్సో డ్యూ టు హరీష్ రావు గారు మేనేజ్ చేయగలిగితే తెప్పించాలి. ఏది మన రామిరెడ్డి గారు. కానీ విచిత్రం ఒకటి చెప్పనా మీకు, మల్కాజిగిరి సీటు ఎంపీ ఎవరు లాస్ట్ టైం? మన రేవంత్ రెడ్డి గారు. ఆ కాన్స్టిట్యున్సీలో 7 సీట్లలో ఎవరు నెగ్గారు? 7 సీట్లకి 7 బీఆర్ఎస్ నెగ్గింది. ఇప్పుడు కనుక బీజేపీ నెగ్గితే అది విచిత్రం ఎంతగా ఉంటుంది ఆ సీటు. ఆ సీట్ని మల్లారెడ్డి గారు టీడీపీ నెగ్గిన సీట్లలో ఆంధ్రప్రదేశ్లో 17 నెగ్గితే ఇక్కడ మల్కాజిగిరిలో ఈసారి ఓన్లీ రాజేంద్ర గారినే చూస్తున్నారు సార్. పట్నం గారు బీజేపీ వ్యక్తిగతంగా రాజేంద్ర గారు ఇప్పుడు నేను విధానాలు ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా ఇప్పుడు ఆయన నన్ను కూడా చాలా అదే అన్నాను. గతంలో కూడా ఈటల రాజేంద్ర గారినే చూశారు. ఏది ఉప ఎన్నికలో బీజేపీ నుంచి డబ్బులు చాలా ఖర్చు పెట్టారు. టీఆర్ఎస్ కూడా ఖర్చు పెట్టింది గట్టిగా. అక్కడే కదా మంచి పైలట్ ప్రాజెక్టులు అని చెప్పేసి దళిత బంధుని అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. దాంతోనే కేసీఆర్ గారు మునిగిపోవడానికి కారణాలు 3 పునాది పడ్డది అక్కడే. సరే, లెట్ us wait and see. బట్ తెలంగాణలో మాత్రం నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ప్రజల విజ్ఞత ప్రదర్శించాలి. అంటే మీరు అన్నట్టుగా మెదక్ ఏమన్నా అవకాశం లేదంటారా? బీఆర్ఎస్ నిలబడాలని బీఆర్ఎస్ కాదు, ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలని కోరుకుంటున్నాను నేను. కేసీఆర్ గారి మీద నాకు ఆయన మాటలకు గాయపడి ఉన్నా సరే, ఒక ప్రాంతీయ అస్తిత్వాన్ని అది పోరాడి నిలబెట్టే పార్టీ అది అవ్వచ్చు. ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, సోదరులు కానీ ఎవరైనా కానీ, తన అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ఒక ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా అవసరం. దీన్ని ఈయన ఏం చేశారంటే పక్కన ప్రాంతీయ పార్టీని మింగేసి అరేంజ్ చేసుకున్నాం చూశారు. ఇవాళ బిగ్గెస్ట్ పెనాల్టీ పే చేయబోతున్నారు. కేసీఆర్ గారు చేసిన అహంకార వైఖరికి, అందరినీ తొక్కేసిన దానికి. ఇవాళ దాని బదులు 1-2 ప్రాంతీయ పార్టీలు ఇక్కడ ఉంటే బీజేపీ వచ్చి ఉండేది కాదు. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇక్కడికి వచ్చి ఉండేది కాదు. నేను మర్చిపోయాను ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎందుకన్నారని అన్న కదా, సబ్జెక్ట్ కూడా చెప్తున్నాను. అందులో ఉన్న ఒక ఆయన సిద్ధాంతకర్త, ఈ నీగ్రోల గురించి నల్లాలు అంటారు, మాకు అసహ్యం ఏంటి, సౌత్ ఇండియాలో కూడా నీగ్రోలు అంటారు లేరా, వాళ్ళ నల్లాల మనుషులతో జీవించలేదా అన్నట్టు మాట్లాడితే గుండె గాయపడదా? ఇంకొక మంత్రి మాట్లాడతా, ఏ హిందీ రానాళ్ళు దేశద్రోహులు, ఇది దేశం వదిలి దొబ్బేయాలని ఆడేవాడే మాట్లాడతానుకండి. యూజ్లెస్ ఫెలోస్. వెంటనే అలాంటి వాళ్ళని గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ హోంమంత్రి గారు డిస్మిస్ చేయించాలి కదా. సాటి తెలుగు కేసీఆర్ గారు లంకలో పుట్టిన రాక్షసులు అన్నారు సార్. నేను మిమ్మల్ని అంటే నా సోదరుడు, ఇవాళ రేవంత్ గారు కానీ, బట్టి గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఎవరన్నా నా సోదరుడు ఓ మాట అంటాడు, వాడు నా భాషను అవమానించడానికి, నన్ను దేశద్రోహం, నా తెలుగు పెట్టడం దేశద్రోహం అంటానికి ఎంత ధైర్యం అండి. పైగా దక్షిణాది మీద దండయాత్ర మీకు ఇస్తాను, ఇప్పుడే పంపిస్తాను. దక్షిణాది మీద దండయాత్రని సిద్ధాంతగత్ర మాట్లాడి, ఏం దక్షిణాది మా ఇండియాలో లేదా? ఈ ఇండియాలో మూలవాసులం మేము. అనేక జాతులతో పాటు ఈ ద్రవిడులు కూడా నా సింధు నాగరికత మాది. ఈ దేశం మూలవాసులం మేము. అక్కడ ఇరాన్లోని ఉద్భవించిన ఏదో దేవుళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నాడం కాదు. ఇక్కడ అందరూ మా దేవుళ్ళని అవమానిస్తారా? మా సాయిబాబాని, మా వెంకటేశ్వర స్వామిని, మా అయ్యప్ప స్వామిని ఎక్కడున్నారు పురాణాల్లో అంటారా?
మాకు నేను చెప్తున్నాను, దక్షిణాది డెఫినెట్గా అభ్యుదయ అయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. దక్షిణాది అంటే మీరు ఇంకోటి అనుకోండి, 4 రాష్ట్రాలనే కాదు, మహారాష్ట్ర కూడా దక్షిణాదికి వస్తుంది బై స్టాక్. ఛత్తీస్గఢ్ దక్షిణ భాగం ఆ మహానది కింద ఉన్న భాగం అంతా దక్షిణాది దాంట్లోకి వస్తుందండి. దయచేసి ఇలా మహారాష్ట్రలో కూడా కొన్ని నల్లగానే ఉంటారు, వేరే సంగతి. వీళ్ళు ఎక్కడ కాదండి, నల్లగా అంటే వీళ్ళు ఏం మాడుతున్నారు, భాష వాళ్ళు ఏం మాడుతున్నారు, వీళ్ళు హిందీకి లిప్ ఉందా లేదు, అది తెచ్చుకున్నారు. 1000 సంవత్సరాలు నాటి తెలుగు బిడ్డల్ని మాట్లాడటానికి ఎంత తప్పు కదండి అది. ప్రధానమంత్రి ఖండించాలి కదా. అందుకని దక్షిణాది ఉత్తర అంటే దక్షిణాది మీద దండయాత్ర అనరా దాన్ని, అందుకని మాట్లాడాను. అదర్వైజ్ వాజ్పేయి గారిని మేము అంటానికి సరిపోతామండి? అబ్సల్యూట్లీ నో. మదన్ మోహన్ మాల్వీయ గారిని ఎవరిని మేము తప్పట్టం, అది అంటే డిఫరెంట్. ఈ అదానీ గారి పార్టీని మేము తప్పంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి విశ్లేషణ అందించారు, అన్ని రకాలుగా మాట్లాడుకున్నాం. మళ్ళీ ఫర్దర్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదండి, మొత్తానికైతే తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, మొత్తం అన్ని రకాలుగా మనం తీసుకున్నటువంటి అంశాల మీద చూద్దాం ఏం జరగబోతుంది అనేది. 4వ తారీఖుని అందరూ వెయిట్ చేస్తున్నారు, మనం కూడా వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.